ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు వేగవంతమయ్యాయి. సొరంగం లోపల తొలగించిన మట్టి, కత్తిరించిన టీబీఎం అవశేషాలను పెద్ద ఎత్తున బయటకు పంపుతున్నారు అధికారులు. సొరంగం ముఖద్వారం వద్ద టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ సహాయక బృందాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను సమీక్షించారు. సొరంగం నుంచి బురద మట్టిని బయటకు పంపే కన్వేయర్ బెల్ట్ను 100 మీటర్ల ముందుకు పనులు జరిగే ప్రాంతం వద్దకు పొడిగించడంతో తొలగించిన బురద మట్టిని పెద్ద మొత్తంలో కన్వేయర్ బెల్ట్ ద్వారా సొరంగం బయటకు పంపుతున్నారు. నిషేధిత ప్రాంతంగా ప్రకటించి కంచె ఏర్పాటు చేసిన ప్రాంతం దాటి సహాయక బృందాలు పనులు కొనసాగిస్తున్నారు. మట్టిని నిరంతరాయంగా బయటకు పంపుతున్నారు. 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనులు చేస్తున్నారు. సమీక్షా సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి అధికారి మాధవరావు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు మన్మోహన్, గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి జయశంకర్, దక్షిణ మధ్య రైల్వే అధికారి చంద్ర, రాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఖురేషి అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 8 మంది సిబ్బందికి సంబంధించి మనకి ఇద్దరికి సంబంధించే అవశేషాలు బయటకు వచ్చాయి. మిగిలిన 6 ఆచూకీ కోసం ఇంకా నిరంతరాయంగా షిఫ్టుల వారీగా అయితే రెస్క్యూ అయితే కొనసాగుతుంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. వెంకటేష్, ఎన్ని రోజుల్లోగా, అంటే 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. 15 రోజుల్లోగా రెస్క్యూ కంప్లీట్ అయ్యి మిగిలిన 6 ఆచూకీ కూడా తెలిసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఆశ, ఇప్పటికీ 42 రోజులుగా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గంలో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన 8 మందిలో కూడా 2 ఆచూకీ లభించింది. వారి మృతదేహాలను కూడా సొంత గ్రామాలకు పంపించారు. దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా వారికి ప్రకటించింది. వాళ్ళ చెక్కులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. అంటే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి కూడా 13.600 కిలోమీటర్ల నుంచి 13.700 మీటర్ల వరకు 15 అడుగులు ఏదైతే కురుకపోయిన మట్టి శిథిలాలను అయితే ఇప్పటి కూడా రోజు 100 మట్టిని ఆ టన్నుల కొద్ది కన్వేయర్ బెల్ట్ మీద తరలిస్తున్నారు, లోకో ట్రైన్ మీద తరలిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రత్యేక అధికారులు శివశంకర్ కూడా అక్కడ ప్రతిరోజు ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా 42 రోజులుగా ఈ ప్రత్యేక సహాయక బృందాలు అయితే దేశవ్యాప్తంగా ఉన్న 12 సహాయక బృందాలు అయితే ఇప్పుడు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మిగతా 6 సభ్యులను కూడా వెలికి తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గత 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ పనులు పర్యవేక్షించారు. సొరంగ టన్నెల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సమీక్ష నిర్వహించారు. అధికారుల వద్ద పనుల పురోగతిపై ఆరా తీశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశాం. దాంతో పాటు గల్లంతైన వారి 6 ఆచూకీ కోసం కూడా విశ్వ ప్రయత్నాలు చేసాం. వారి ఆచూకీ లభించేంత వరకైతే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి మిగతా 6 ఆచూకీ కోసం అయితే వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆశ. రైట్ వెంకటేష్.